కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ హీరో హీరోయిన్స్ గా చెన్నై లవ్ స్టోరీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. చాలా కాలం తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ వచ్చిందనే చెప్పాలి. లవ్ బ్రేకప్ నుంచి మళ్ళీ లవ్ లో పట్టడం వరకు దానికి కాలం వేసిన బ్రేక్ ఏంటి అనే పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఎమోషనల్ గా చూపించాడు డైరెక్టర్ రవి నంబూరి. బేబీ లాంటి హ్యూజ్ హిట్ తర్వాత ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ నుంచి మళ్ళీ మైండ్ బ్లోయింగ్ మూవీ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే మూవీ పీక్స్, సినిమా చకచకా పరిగెత్తుకుంటూ చెప్పాలనుకున్న పాయింట్ ని హార్ట్ టచింగ్ గా చెప్పేశాడు. దానికి కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అయితే అబ్బా అనిపించింది. టైట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఒక మూడ్ లోకి తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ లోనే అసలు ట్విస్ట్ తో పాటు సినిమా కొంచెం స్లో అయింది. సినిమాలో పట్టు తప్పింది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఫీల్ సెకండ్ హాఫ్ అయితే ఇవ్వలేదు. అలాని ఎమోషన్స్ డోస్ అయితే తగ్గలేదు. అవి అక్కడక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. డైలాగ్స్ అయితే బాగా రాసుకున్నాడు సాయి రాజేష్. సినిమాకి మెయిన్ పిల్లర్ గౌరీప్రియ తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. స్టీఫెన్ శంకర్ క్యారెక్టర్ కు కిరణ్ అబ్బవరం కరెక్ట్ చాయిస్. సాయి రాజేష్ కథ గుండెల్ని పిండేస్తుంది. మణిశర్మ మ్యాజికల్ మ్యూజిక్ థియేటర్ లో బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా చెన్నై లవ్ స్టోరీ వచ్చేసి ఎమోషనల్ ఆత్మఘోష.